ఇమ్యూనిటీ పెంచి జబ్బులు తగ్గాల్సిన చోట మన ఇమ్యూనో సప్రెసెన్స్ కొట్టడం. ఉదాహరణ కిడ్నీ మార్చాడు మీరు తీసుకోండి. కిడ్నీ మార్చే వాళ్ళకి ఏం చేస్తారంటే కిడ్నీ మారుస్తారు. మార్చిందా ఊరుకుంటారా? ఇమ్యూనో సప్రెసెన్స్ కొడతారు. ఎందుకు కొడుతున్నావా ఇమ్యూనిటీ అంటే? ఇమ్యూనో సప్రెసెన్స్ కొట్టడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని హెచ్ఐవి పేషెంట్ కదా బలవంతంగా మార్చడం. తేడా ఏంటి చెప్పండి? హెచ్ఐవి అంటే ఏంటి? అదో జబ్బ, రోగనిరోధక శక్తి లేకపోవటం, ఏ జబ్బు వచ్చినా తగ్గని కండిషన్. మీరు ఇప్పుడు కిడ్నీ మార్చి అతనికి హెచ్ఐవి పేషెంట్ కింద ఆర్టిఫిషియల్గా మందులు ఇచ్చి మార్చడం మూలంగా అతను దేని పనికి వస్తాడు? పోని ఇన్ని త్యాగాలు చేసి ఇది కనీసం ఫ్యామిలీ మెంబర్ కలవాలన్నా దూరంగా ఉంచి బయటికి వెళ్లకుండా ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఇంత చేసి ఆ కిడ్నీ పోతుందంటే అనేక మందికి, మెజారిటీ శాతం మందికి మీరు కిడ్నీలు మార్చిన తర్వాత అయిపోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? ఈ బల్బులు హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ రావటం వల్ల మాడిపోయినాయి. మీరు బల్బులు మార్చారు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలే, పోకేం చేస్తాయి? అసలు బల్బులు పోగొట్టింది అలాగే ఉంటే కారణం రెండోసారి పెట్టి బల్బులు ఎందుకు అవుతాయి? అసలు కిడ్నీని పోగొట్టిన షుగరు, బీపీ లేదా ఇతర కారణాలు అలాగే ఉంటే అరువు కిడ్నీ ఎన్నాళ్ళు అవుతుంది? మీరు ఇమ్యూనో సప్రెసెంట్లు వాడి మరింత నాశనం తప్ప ఆరోగ్యవంత గొల్లైపోయి వేరే రోగాలన్నీ మీద పడి ఆడో 10 మందులు వేసుకుంటాం, నీళ్లు తక్కువ తాగటం, దానివల్ల ఈ కిడ్నీ మళ్ళా పోవటం. నేను అనేక మంది చూస్తున్నాను. రోజు వచ్చేవాళ్ళు నా దగ్గర ఒక 5 నుంచి 10 మంది దాకా కిడ్నీలు ఒకసారి 2 సార్లు మార్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇమ్యూనో సప్రెసెంట్స్ వాళ్ళకి వేసుకున్న వాళ్ళే. మరి అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ క్రియాటిన్లు 12కి 15కి వచ్చేసి మళ్ళీ డయాలసిస్కి ఎందుకు వెళ్తున్నారు? అసలు భూమి మీద ఒక్కడైనా సరే తప్పే కదా. కిడ్నీ తీసుకొచ్చి మాత్రం సరైపోవాలి కదా. అలా అవ్వలేదంటే ఆ మందులు ఏం చేయలేదు కదా. ఇదే ప్రాబ్లం అవుతుంది. సో కాళ్ళవాపులు అందుకు వస్తున్నాయి.